ప్రపంచం మొత్తం మీద చూస్తే భారతదేశం రైస్ ఈటర్స్లో ముందుంటుంది. మళ్ళీ భారతదేశంలో కూడా మన దక్షిణాది రాష్ట్రాలు ముందుంటాయి. మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ముందుంటారు. అయితే ఇదే సమయంలో ఈ రైస్ తోటి, ఈ బియ్యంతో అనేక అనర్థాలు కూడా, ఉదాహరణకు మధుమేహం ఇలాంటివన్నీ కూడా మన తెలుగు వాళ్ళలో ఎక్కువ. అయితే రైస్ తింటూనే స్థూలకాయం ఇలాంటి వాటిని ఎలా అదుపు చేసుకోవాలి? దీనికి ఒక చక్కని పరిష్కారం ఏంటంటే రెడ్ రైస్, ఎర్ర బియ్యం. ఈ ఎర్ర బియ్యం ప్రత్యేకతలు, అలాగే ఎర్ర బియ్యం ఉపయోగాలు, ఎర్ర బియ్యాన్ని రకరకాల సందర్భాలలో ఎలా వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే మనం ఎక్కువగా రైస్ తింటూ ఉంటాం. అయితే రైస్ తోటి అనేక ఇబ్బందులు కదా, స్థూలకాయం దగ్గర నుంచి అనేక సమస్యలు. అయితే కేవలం ఒక 2 వారాల్లోనే ఈ బరువులో ఆశ్చర్యకరమైనటువంటి మార్పుని గమనించవచ్చు ఈ బియ్యాన్ని తినడం ద్వారా. ఇదే రెడ్ రైస్. దీని ప్రత్యేకతలని మనం తెలుసుకుందాం. అలాగే డయాబెటీస్లో కూడా దీన్ని పరిమిత మొత్తాల్లో వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వైట్ రైస్ని భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఫ్రైడ్ రైస్కి కానీ, బిర్యానీకి కానీ, ఆఖరికి ఇడ్లీ దోశలు లాంటి ఫలహారాలు లేకపోతే టిఫిన్స్ ఇలాంటి వాటికి కానీ వీటిని తయారు చేయడానికి వైట్ రైస్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే డయాబెటీస్ ఇలాంటివి లేకపోతే ప్రీ డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఈ రైస్ని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది కూడా అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే వైట్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ. కాబట్టి ప్రతిరోజు ఆహారంగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వైట్ రైస్ని తీసుకోవడం వల్ల. మరి మన వాళ్ళకేమో వైట్ రైస్ అంటేనే పంచప్రాణాలు. కాబట్టి ఈ వైట్ రైస్కి బదులుగా మీరు ఒక ఆప్షన్ ఏమిటంటే రెడ్ రైస్. దీన్ని తీసుకుంటే వైట్ రైస్ చేసినంత అనర్థాలు, అన్ని ప్రమాదాలు కలిగించదు ఈ రెడ్ రైస్. ప్రతిరోజు రెడ్ రైస్ని పరిమిత మొత్తాలలో తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే రెడ్ రైస్ తినడం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య లాభాలు. ముఖ్యంగా ఇలాంటి ఆరోగ్య లాభాల్లో ముందుండేది అధిక బరువు. అధిక బరువుని మనం నియంత్రించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవాడు ప్రతిరోజు కూడా వైట్ రైస్కి బదులుగా రెడ్ రైస్ని తీసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల్ని చక్కదిద్దుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక ఉపయోగం ఉంది. ఏమిటంటే ఈ రెడ్ రైస్ అనేది ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. రెడ్ రైస్లో ఎక్కువ మొత్తాల్లో ఉండేటటువంటి మెగ్నీషియం ఇది ఉపయోగపడుతుంది. ఈ రెడ్ రైస్ని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే దీర్ఘకాలపు వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాదు శరీరంలో ఉండేటువంటి నొప్పుల నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. ఇంకొక అమేజింగ్ పాయింట్ ఏమిటంటే క్యాన్సర్కి నివారణగా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ దీంట్లో యాంథోసైనిన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే వీటిలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రైస్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇక అందరూ ఎదురు చూసేది, అందరికీ ఆసక్తికరమైనది ఏంటంటే డయాబెటీస్. ఒకవేళ మీరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే, రైస్ తినాలి తప్పదు అన్న బలమైన కోరిక మీకుంటే ఇదొక మంచి ఆప్షన్. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా వైట్ రైస్ తీసుకోవడం వల్ల మన చక్కెర స్థాయిలు పెరిగేటువంటి రిస్క్ ఉంది. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి దానికి బదులుగా ఈ రెడ్ రైస్ని మీరు ప్రతిరోజు కూడా పరిమిత మొత్తాలలో తీసుకున్నారనుకోండి, ఈ షుగర్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రైస్ తీసుకున్న తర్వాత ఎక్కువ కూరలు తక్కువ రైసు ఈ కాంబినేషన్లో తీసుకొని పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు తప్పనిసరిగా నడుస్తూ ఉంటే మీకు ఈ డయాబెటీస్ భయం అనేది ఉండదు. కాబట్టి మీరు రైస్ తీసుకునేటప్పుడు దీన్ని ఒక ఆప్షన్ కింద ఎంచుకోవచ్చేమో చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తనకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.
బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.